friends, good morning. Welcome to our channel Your Jeevan. ఈరోజు మనతోటి మన మిత్రులు శ్రీ ఎస్బి రామ్ సూరి బుచ్చిరామయ్య గారు మనతో జాయిన్ అవుతున్నారు. వీరు ఒక సోషల్ వారియర్, సోషల్ సోల్జర్ అంటే సోషల్ సర్వీస్లో నిష్ణాతులు, అడ్వైజరీ ప్యానెల్ మెంబర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ సూరి భగవంతం ఫౌండేషన్, ఫార్మర్ అడిషనల్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో, అంటే దీన్ని మనం మామూలు భాషలో హ్యామ్ రేడియో అంటారు. తర్వాత మెంబర్ ఇన్ సంస్కార భారతి, వాలంటీర్ రామకృష్ణ మిషన్, ఐ ఫోకస్ మిషన్ అనే దాంట్లో ప్రీమియర్, ఫౌండింగ్ ప్రెసిడెంట్ సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఎస్ఈఏ. సో వీరు వ్యాపకము అన్నీ కూడా సోషల్ సర్వీసే. సో ఇప్పుడు మనం వారితో మాట్లాడదాము. గుడ్ మార్నింగ్ అండి. ప్రేక్షక మహాశయులకి ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో నా పేరు ఎస్బి రామ్, పూర్తి పేరు సూరి బుచ్చి రామయ్య. నా పూర్తి పేరు. ప్రస్తుతం నేను సెన్సార్ బోర్డు లో అడ్వైజరీ ప్యానెల్ మెంబర్గా హైదరాబాద్ రీజియన్లో ఉన్నాను. అలాగే గత 10 సంవత్సరాలుగా బీజేపీలో కార్యకర్తగా ఉంటూ తర్వాత ఈ మధ్యనే స్థాపించబడ్డటువంటి బీజేపీ ఆధ్వర్యంలో ఎండోమెంట్స్ అనేటువంటిది కూడా వారు స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా నేను తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో, హ్యామ్ రేడియో అంటారు. సైక్లోన్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, కెలామిటీస్ ఏర్పడినప్పుడు ఈ కమ్యూనికేషన్స్ అనేవి పనిచేయవు, కొంచెం కమ్యూనికేషన్స్. అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి హ్యామ్ రేడియో, ఆల్సో నోన్ యాజ్ అమెచ్యూర్ రేడియో అనేటువంటి పరికరం ద్వారా, వైర్లెస్ పరికరం ద్వారా ఎక్కడైతే ఈ తుఫాన్లు ఏర్పడ్డాయో, సైక్లోన్స్ ఏర్పడ్డాయో, సునామీ ఏర్పడిందో ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్న గవర్నమెంట్స్కి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో కమ్యూనికేషన్ లింక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది మేము చేసేటువంటి కార్యక్రమం. అది నేను రామకృష్ణ మండలంలో వాలంటీర్గా కూడా ఉన్నాను. చాలా కార్యక్రమాలు రామకృష్ణ మండలం ద్వారా వారు చేసేటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకొని మారుమూల గ్రామాల్లో నీటి సరఫరా అందించడము, పేద ప్రజలకి పుస్తకాలు, బ్యాగ్స్, వారికి ఎటువంటి విద్యకు కావాలో అటువంటి విషయాలన్నీ కూడాను రామకృష్ణ మఠం ద్వారా సేవలు అందించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా డాక్టర్ సూరి భగవంతం వారు గొప్ప సైంటిస్టు. వారు మా తాతగారు వరుస అవుతారు, ముత్తాత అవుతారు నాకు. వారు ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. తర్వాత వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారు. వారి హయాంలో మన యుద్ధ రంగంలో, తర్వాత మిలిటరీకి కావాల్సినటువంటి, ఇండియన్ ఆర్మీకి మిలిటరీకి కావాల్సినటువంటి అనేక రకాల యుద్ధ పరికరాలని వాటిని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆర్గనైజేషన్ లైక్ డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ని, అలాగే 17 డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని వారి హయాంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వారి పేరు మీద డాక్టర్ సూరి భగవంతం ఫౌండేషన్ స్థాపించాము. దాని ద్వారా అనేక కార్యక్రమాలని చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ, మన మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మన భారతదేశం చాలా పురోగతి చెందుతోంది. వారి యొక్క సూచన మేరకు వారి ఇచ్చేటువంటి మోటివేషన్లో నేను కూడా భాగస్వామిని అయ్యి, నేను ఆల్మోస్ట్ మై 80% ఆఫ్ టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్ రెడ్డి గారు వచ్చారు, మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చి వారి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మన నష్టాలు ఏ విధంగా జరిగినాయి, గత దశాబ్దాలుగా ఎటువంటి నష్టం జరిగింది మన హిందూ ధర్మానికి, మన హిందూ దేవాలయాలకి, వాటిని ఏ విధంగా నిర్మూలించాలి, మనందరం కూడా, హిందువులందరూ కూడా ఈ విధంగా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో మళ్ళీ ఎవరు కూడా అటువంటి సాహసం చేయకుండా, మన దేవాలయం మీద అటాక్ చేయకుండా, మన ధర్మం మీద అటాక్ చేయకుండా మనం కాపాడాల్సినటువంటి టైం ఆసనం అయింది. కాబట్టి హిందూస్ అందరూ కూడా
ఒక ఏకతాటి మీద రావాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు నిన్న మన జరిగినటువంటి బ్రాహ్మణ అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక ద్వారా వారు సందేశాన్ని ఇచ్చారు. తప్పకుండా ఇంకొక విషయం ఏంటంటే మన ఎక్స్ఎమ్మెల్యే గారు ఎన్ రామచంద్ర గారు వచ్చారు. ఆయన కూడా చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. అదే కాకుండా ఇంకొక ముఖ్య విషయము, మీరు బహుశా ఈ ఐ ఫోకస్ మిషన్ గురించి కూడా మీరు వినే ఉంటారు. పరిచయం లేదు నాకు. ఐ ఫోకస్ మీన్స్ నాలో నేను చూసుకోవాలి ఫస్ట్. వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ మై వీక్నెస్, హౌ టు come out from the weakness and how to prosper in my professional life, personal life, in all other aspects of the life. సో దాంట్లో మేము ఏం చేస్తామంటే, మా దగ్గర చేరేటువంటి సభ్యులందరూ దీంట్లో విద్యార్థులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ అందరూ ఉంటారు. పవర్ఫుల్ పీపుల్ అందరూ దీంట్లో ఉంటారు. ఈ ఐ ఫోకస్ అనే మిషన్ లో పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. ఎవరైతే కొత్తగా వస్తారో వీళ్ళందరికీ మమ్మల్ని చూసి మేము చేసినటువంటి మా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా వాళ్ళతో మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని బయటికి తీసి, నాయన ఇదిగో నీలో ఈ శక్తి ఉన్నది, దీని ద్వారా నువ్వు నీ ప్రొఫెషన్ లో నువ్వు నిష్ఠాతుడుకా, నీకు ఏదైనా కనుక సహాయ సహకారం అందించాలంటే కనుక మాలో ఇంతమంది ఉన్నాము, మేము మా దగ్గర కూర్చో, మేము ఫ్రీగా గైడెన్స్ ఇస్తాం. అలా దీంతో ఈ ఐ ఫోకస్ ద్వారా ఇప్పుడు ఇంచుమించు ఒక 50,000 మంది సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మా భరితంగా మా జీవితాల్ని మేము అందభరితంగా ఉండటానికి ఈ ఐ ఫోకస్ మిషన్ అనేది చాలా దోహదపడుతుంది. ఈ యొక్క మిషన్ కి సంబంధించిన ఆఫీస్ గానీ సెంటర్ గానీ ఏమన్నా ఉందా? మాకు ఉప్పల్ దగ్గర ఉప్పల్ బగాయత్ ఉంది. ఈ మధ్యనే ఒక 2 సంవత్సరాల క్రితము మా సొంత బిల్డింగ్ ఉంది, అక్కడ మా సొంత ట్రైనింగ్ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఫీజు ఏం చార్జ్ చేయము. ప్రతి ఆదివారం అక్కడ వెళ్తాము, అక్కడ కూర్చుంటాము. మీలాంటి అనుభోజులు, నాటాలంటి అనుభోజులు అందరు అక్కడికి వస్తారు. సత్సంగము ఇది. నీకు కావాలంటే సత్సంగం కావాలంటే, పెద్దవాడిని కలవాలంటే, పెద్ద ఆలోచనలు, మంచి ఆలోచనలు, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు, నీ కుటుంబానికి, నీకు, నీ రక్షణకు ఉపయోగపడే ఆలోచన కావాలంటే కనుక మా దగ్గరకు వస్తే అబండెంట్ గా దొరుకుతాయి. మార్నింగ్ 8 to 10. ప్రతి ఆదివారం 2 hours టైం మీటింగ్ టైం. అది కాకుండా కూడా రెగ్యులర్ గా ఆన్లైన్ లో మా క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. ఆన్లైన్ లో మేము ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాము, ఆన్లైన్ లో షేర్ చేసుకుంటూ ఉంటాం నాలెడ్జ్ ని. అది చాలా కరోనా వచ్చినాక అది చాలా వెరీ కామన్ అయిపోయింది. అది చెప్తాము. ఇంకొక ముఖ్య విషయం, చెప్పండి. మొన్న లాస్ట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో నేను బీజేపీ కార్యాలయంలో పనిచేస్తున్నాను, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో. ఆ సందర్భంగా 27 నవంబర్ 2023 నాడు మోడీ గారు వచ్చారు హైదరాబాద్ కి. ఆ రోజునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ దాకా ఈ ర్యాలీ ఉంది. ఆ సందర్భంలో నాకు అవకాశం కలిగింది వాళ్ళని కలవడానికి. మా పార్టీ తరఫున నన్ను పంపించారు ఎయిర్పోర్ట్ కి. నాతో పాటు ఇంకో 15 మంది కూడా వచ్చారు. వారు రిసీవ్ చేసుకున్నాను. జీవితంలో మోడీ గారిని కలవడం అనేది 27 నవంబర్ 2023 జరిగింది. దాన్ని నేను చాలా నా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఛానల్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మా ప్రేక్షకుల తరపున, మా సబ్స్క్రైబర్ తరపున మీరు చాలా మీ క్వాలిటీ టైం ఇచ్చి రామ్ గారు మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చాలా మాట్లాడారు. సో అట్లా మన డే టు డే లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీతో మాట్లాడడం మాకు చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. మీ వల్ల మాకు ఐ ఫోకస్ అనేటువంటి ఒక మంచి సంస్థ పరిచయ భాగ్యం కలిగింది కంప్లీట్ గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. బాయ్.